ఆశీస్సులతో అందరూ కూడా స్వామి యొక్క కీర్తనలు స్థుతిస్తున్నాం. తన తమ్ముడైనటువంటి భరతుడితో సమానమైనటువంటి వాడు సుమమ భరత సమానం, భరతుడితో సమానమయ్యా, నాతో పుట్టినటువంటి వాడుగా నిన్ను అనుకుంటున్నానయ్యా అన్నంతటి భక్తి ప్రపత్తులు ప్రాధాన్యం చెందినటువంటి ప్రేమ ఎవరికైనా దక్కుతుందండి? అంత గొప్పదైనటువంటి ప్రేమాశయాలు ఇందుకోసం చెప్పుకుంటే సమయం సరిపోదు, కానీ మొదలెక్కడమే కొంచెం ఆలస్యంగా మారింటే ఆంజనేయ స్వామికి ఒకసారి ఎంత భక్తి తత్పరుడంటే, ఎంత సేవానిష్ట గరిష్ఠుడంటే, చిటికల సేవ అని ఒక కార్యక్రమం ఉంది. రామాయణంలో హనుమత్ రామాయణంలో చెబుతూ ఉంటారు. చిటికల సేవ అంటే ఏమిటి? రామచంద్రమూర్తి యుద్ధం గెలిచిన తర్వాత అంతా అయిపోయింది, రావణుని సంహరించబడేటువంటిది జరిగింది, అంతా సక్రమంగా జరుగుతోంది, రాజ్య పరిపాలన సుభిక్షంగా సాగించేటువంటి సమయం. అయితే ఆ సమయంలో మీ రామచంద్ర వచ్చినటువంటి వాళ్ళు, ఆ యుద్ధానికి అందరూ కూడా పాల్గొన్నటువంటి వారందరూ కూడా, ఆ గ్రామ ప్రజలు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అయ్యా ఇంత గొప్పదైనటువంటి కార్యంలో నీకు సాయం చేశాను, మేము కూడా మమ్మల్ని సాయం చేసేటువంటి విధంగా నీ యొక్క అనుగ్రహం కలిగింది. లేకపోతే రామచంద్రమూర్తి విష్ణుస్వరూపుడు కదా, సాక్షాత్తుగా ఒక్కడే సంహరించవచ్చు, కానీ అటువంటి అవకాశాన్ని మాకు కల్పింపజేశారు. అందువల్ల ఇటువంటి సేవ నిరంతరము మేము చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మా తలొకరికి తలొక్కని అన్నారు. అందరూ కూడా తలొకని మెచ్చుకున్నారు. ఏమి బట్టలు ఉతకడం దగ్గర నుంచి, కాళ్ళు పట్టడం దగ్గర నుంచి, ఆభరణాలు తోమడం దగ్గర నుంచి, ఆభరణాలు అలంకరించడం దగ్గర నుంచి, పుష్పార్చన చేయడం దగ్గర నుంచి ఒకటి కాదండి. స్వామికి ఎన్ని రకాలైనటువంటి ఉపచారాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఉపచారాలన్నీ కూడా చేయడానికి అన్ని కూడా నియమింపబడ్డారు. అయితే అప్పటికి ఆంజనేయ స్వామి చాలా దూరంగా ఉన్నాడు, ఈ సభలో లేడు. ఆయన ఏదో కార్యంలో ఉన్నాడు. పాపం వచ్చాడు పరుగు పరుగున. అందరూ కూడా తలప కార్యక్రమంలో ఉన్నారు. ఏమిటయ్యా అట్లను తీయవాళ్ళు ఒకరైపోయారు, కిరీటాన్ని తోలేవాళ్ళు ఒకరైపోయారు. ఏమిటయ్యా మీరు అందరూ చేస్తున్నారు, నాకు పని లేదా? నేను హనుమత్ భక్తుడిని కాదా? నన్ను ఎలా వచ్చేసి ఏమిటయ్యా అని దుఃఖభరితుడై రామచంద్రమూర్తి దగ్గర వెళ్ళాక వీళ్ళందరినీ అడిగాడు. ఏం లేదయ్యా, మేము అందరం సేవ చేసే యుద్ధంలో అందుకు మాకందరికీ కూడా పనిచ్చారు, మేము అందరం పనిచేస్తున్నాం రామచంద్రమూర్తికి అన్నట్టు అనుకునేప్పటికీ అక్కడ వెళ్ళారు. ఆంజనేయ స్వామి అదే రామచంద్రమూర్తి అడుగు మాకు ఇచ్చాడు ఆ పనులు అంటే ఆయన దగ్గర వెళ్ళారు. వెళ్ళేప్పటికీ మహానుభావ క్షణం కూడా నేను వదిలిపెట్టకుండా ఉండనే, అటువంటిది నాకు సేవ లేకుండా చేసేవా? ఇంత దుర్భరమైన పరిస్థితి నాకు రావడం ధర్మమా నాయన మహానుభావ అని పాదాత్మరై భార్గవాన్ని కంటి నీరు కార్చాను. ఇప్పుడు ఏం చేస్తావయ్యా, అందరికీ తనకు పని ఇచ్చేసాను, ఏమీ లేదయ్యా అన్నట్టు. అరే ఇప్పుడు ఏమైనా సరే నాకు పని ఇవ్వాలి, ఏమి ఇచ్చినా సరే, అది పెద్ద కార్యం కాదు, చిన్న కార్యం కాదు, ఏ చిన్న కార్యం ఇచ్చినా కూడా నేను చేస్తాను అన్నట్టు. ఏం చేస్తాం, ఏం చేయడానికి ఉంది? అప్పుడు ఆలోచించారు. ఏముందయ్యా, ఏమీ లేదు, మనకు చూడండి ఆవరింతలు వస్తూ ఉంటాయి, నిద్రా బద్ధకం, యమప్రీతి అంటారు. అందుకే పెద్దవాళ్ళు బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఆవరింత వచ్చేప్పుడు ఇలా ఇలా అనుకుంటే ఇక్కడికి అంటారు. చెవి దగ్గర ఉంటుంది, అపశృతులు వినడానికి చెవి దగ్గర ఎవడు ఉంటాయట, అంచేత అనుకుంటే ఇలా అంటారట. అంచేత చిటికలు వేస్తాం కదా, అంటే అది ఆ అపశృతి పోగాక, ఆ దోషం ఏదైతే ఉందో ఆవరింత అనే బద్ధకము, న్యూన్యత, క్లేబము అనేటువంటివి పోగాక అని అనుకోవాలి. ఆ విధంగా ప్రతిశబ్దాన్ని ఇచ్చేటువంటి లక్షణం మనకి భారతీయ సంప్రదాయంలో ఉన్నది. ఆ విధంగా మనం ఇలా అంటూ ఉంటాం. కాబట్టి ఏమయ్యా ఈయనకి చిటికల సేవ ఇవ్వండి అన్నారు. ఏమిటి చిటికల సేవ? రామచంద్రమూర్తి ఎప్పుడు ఆవరిస్తే అప్పుడు చిటిక, అంటే ఆయనకి చెడు కలగకూడదు, ఆవరింత అనేదే రాకూడదు, ఆవరింతే చెడు, బద్ధకమే ఆవరిస్తూ ఉంటారు. కాబట్టి ఆవరింత అనేటువంటిది రాకుండా ఉండాలి. ఆవరింత వచ్చింది అనుకోండి చిటికే అన్నట్ట. అనేటప్పటికీ సరే అని చెప్పాడు. ఆయన కార్యం ఆయన చూడండి ఎంత సాధారణం చెందినటువంటి భక్తి ప్రపత్తిలో వెళ్ళిపోయాడు దూరంగా. ఇక్కడ ఉంటే సుఖమేదయ్యా, చిటికలు వేయడం కుదరదు అనుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడో బ్రహ్మాండమైనటువంటి వృక్షం దగ్గర కూర్చుని అక్కడికి చిటికలు ఏమిటి ఏమో నాకు కార్యం ఏ క్షణాలైనా చేయలేకపోవచ్చు, ఆయన చేయకుండానే ఆవరించేయచ్చు. ఆవరించిన సందర్భంలో ఎప్పుడో నేను చిటిక వేయకపోవచ్చు, అప్పుడు నేను ఏదైతే ఆచరించదలుచుకున్నటువంటి సేవ ఉన్నదో అది నేను చేయలేకపోవచ్చు. ఆ విధంగా కార్యభంగం జరిగినటువంటి అపఖ్యాతి నాకు వస్తుందేమో అని భయపడుతూ ఇంకా చిటికలు వేయడం 24 గంటలు చిటికలు వేయడం మొదలుపెట్టాక
ఇంకా రామచంద్రమూర్తికి ఇంకా ఏమన్నా చెబుదాం అనుకుంటే నోరు అలాగే ఉంది. ఎందుకు ఆవరించాలిగా? ఆయన చిటికేసిన సేపు ఈయన ఆవరించాలి, ఈయన ఆవరిస్తున్న సేపు ఆయన చిటికేయాలి. ఇది కాదు అని ఏదో ఆయన ఆ నోరు తెరిచే ఉన్నట్టు. ఏం మాట చెబుదామయ్యా? లేదు. ఏదో వచ్చేసింది మహానుభావుడికి. యుద్ధమైన తర్వాత రామచంద్రమూర్తి ఏదో అయిందనుకున్నట్టు అప్పుడు జనమందరూ కూడా అమాయక ప్రజలు కదండి. కానీ అసలు కారణం ఏమిటి ఎవరికీ అర్థం అట్లా. ఆ మంత్రి గారు అనుకున్నట్టు అప్పుడు చెప్పేట, ఏమిటి నేను ఏదో నోరు ముయ్యలేనటువంటి బాధ ఏదో వచ్చింది, దీని వైద్యులు కలవండి అన్నట్టు. వైద్యులు కాదయ్యా, ఈయనకు సేవకు చెప్పడం ఈయనకి ఆంతరింగికుడైనటువంటి వాడు నిరంతరము హృదయంలో ఉండేవాడు ఒకడు ఉన్నాడు. మనందరం కాదు, మనం మామూలుగా ఈ కార్యక్రమాలు చేస్తాం. ఆయన హృదయంలో నివసించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? అక్కడ ఉన్నాడు చూడండి, చెట్టు దగ్గర కూర్చున్నాడే, ఆయన ఏం చేస్తున్నాడో చూడండి అన్నట్టు. ఇంకే 24 గంటలు ఇలాగే అంటున్నట్ట. ఓహో ఇదా అని ఆ ఆంజనేయ స్వామి చిటికని ఎప్పుడు వీడిని ఆపుతాడో అప్పుడు రామచంద్రమూర్తి నోరు మూస్తాడు. అప్పుడు మనకి ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అదో అంటే ఉదాహరణకి ఆయన దృష్టి యొక్క ప్రాధాన్యత సేవ నిరతి అంత గొప్పగా ఉంటుంది అనే ఉదాహరణలో స్వామి యొక్క ఇతిహాసం గురించి చెబుతూ ఉంటారు. బోలో రామచంద్రమూర్తికి.